హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ 5 చిన్న తప్పులు చేస్తే మీకు ఇల్లు ఖచ్చితంగా రాదు. ఈ విషయం మాత్రం నేను చెప్పే 5 విషయాలు మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, రేషన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ మిస్ మ్యాచ్ ఉండడం. చాలామందికి రేషన్ కార్డులో పేరు ఒకలాగా, ఆధార్ కార్డులో పేరు ఇంకోలాగా ఉంటుంది. ఇలా అయితే మిస్ మ్యాచ్ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, కాబట్టి ముందే కరెక్షన్ చేయించుకోండి. పాయింట్ నెంబర్ 2, మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఇంతకుముందు ఇల్లు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ కాదు. ఇది చాలామందికి తెలియని నిజం, ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. పాయింట్ నెంబర్ 3, ఆదాయం ఎక్కువగా ఉండడం. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా హౌస్ బెనిఫిట్లు ఏమైనా అందితే మాత్రం అట్లా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు రాదు. పాయింట్ నెంబర్ 5, విలేజ్లో కానీ సిటీలో కానీ మీకు మీ అప్లికేషన్ అయిపోయిన తర్వాతకి మీకు వెరిఫికేషన్ కోసం ఇంటికి వస్తారు వార్డ్ ఆఫీసర్స్. మీరు ఇంట్లో లేకపోతే, మీ డాక్యుమెంట్ క్లియర్గా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 5 తప్పులు అవాయిడ్ చేయండి. ఈ 5 తప్పులను అవాయిడ్ చేయడం వల్ల మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఇలాగే చేశాను. నేను ఇలాంటి ఏ మిస్టేక్స్ చేయకుండా నేను ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ చేసుకున్నాను, వెరిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడు మా ఇల్లు స్టార్ట్ అయింది. నేను మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ వీడియోలో ఖచ్చితంగా మా ఇంటిని ఫోటోలు తీసి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నేను ఇందిరమ్మ ఇల్లు ప్రస్తుతానికి అయితే కట్టుకుంటున్నాము, బేస్మెంట్ లేచింది. నేను ఇందిరమ్మ ఇల్లు నుంచి నేను ఎలాగ మిస్టేక్స్ చేశానో మీకు అలాంటి మిస్టేక్స్ అనేది మీరు చేయకూడదని నేను ప్రతి వీడియో చేస్తున్నాను. ప్రతి వీడియో చూడండి, అవేర్నెస్ పెంచుకోండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా నేను ప్రతి వీడియోలో అన్నీ చెప్తూనే ఉంటాను, మీరు కూడా అలాగే చేయండి. మా ఇంటి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు అయింది అనేది కూడా మీకు ప్రతిదీ వీడియో చేసి పెడతాను నేను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.